జూబ్లీహిల్స్లో ఎంఐఎం బీజేపీకి మధ్యనే పోటీ ఉందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం అభ్యర్థులు నిలబెట్టుకుందని చెప్పారు. బైండ్ ఓవర్ కేసులున్న రౌడీ షీటర్ గెలవాలా, ప్రజల్లో ఉండే క్యాండిడేట్ గెలవాలా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ముందుకు తీసుకుపోతారని నమ్మకం వాటి నమ్మకాన్ని అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము కార్యక్రమాన్ని కొనసాగిస్తాం కాబట్టి జూబ్లీహిల్స్లో మంచి వాతావరణం నిర్మాణం అయింది. ఇప్పుడే మన మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మంచి పికప్ అయింది. అక్కడ ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి బీజేపీకు జూబ్లీహిల్స్లో గెలుపు తప్పకుండా అవుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. గెలుస్తున్నాం. తర్వాత మనకు ఉన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఏంటంటే, నిన్న మనతో భయపడిన సీఎం కూడా అక్కడ అన్ని రకరకాల వాగ్దానాలు ఇస్తారు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోతా ఉన్నారు. అక్కడ ప్రధాన